ఫుడీస్ ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగానే ఉన్నాను. సో నేను 1 మంత్ అయింది ఆదివాసీ హెయిర్ ఆయిల్ స్టార్ట్ అయ్యి. సో ఈ రోజు వీడియో ఏంటంటే నా 1 మంత్ రివ్యూ. ఈ 1 మంత్లో నాకు ఏదైతే నేను అడ్వాంటేజ్ అండ్ డిసడ్వాంటేజ్ చూసి అబ్జర్వ్ చేయగలిగానో అది ఈ వీడియోలో మీకు చెప్దామనుకుంటున్నా. సో ఇదైతే నా హెయిర్ అండి. సో నేను ఈరోజు ఆయిల్ పెట్టుకొని వాష్ చేశాను. సో ఈరోజు మీరు చూసారంటే యాక్చువల్లీ నేను ఫస్ట్ ఎలా అప్లై చేస్తానో మీకు చెప్తాను. ఇది 1 మంత్లో నేను యూజ్ చేసిన ఆయిల్. సో ఇంత అయితే నేను యూజ్ చేశాను ఈ 1 మంత్లో. సో ఇంకా ఇంత ఉంది. సో 2 మంత్స్లో నేను ఇది వస్తుందా లేదో చూడాలి. 1 మంత్కి అయితే ఇంత అయితే కంప్లీట్ చేశాను. సో నేను అప్లికేషన్ ఎలా చేస్తున్నానంటే ఈ క్యాప్ ఏదైతే ఉందో ఇదేనండి నా రేషియో. సో దీంట్లో నేను 3 టైమ్స్ ఒక బౌల్లో 3 టైమ్స్ వేసుకొని దాన్ని నేను అప్లై చేస్తాను. అండ్ అప్లై చేసే ముందు బాటిల్ అనేది బాగా షేక్ చేస్తాను అనమాట. ఎందుకంటే కింద వచ్చి చూసినట్లయితే కొంచెం సబ్స్టెన్స్ కింద ఉంది. సో షేక్ చేస్తే కనుక సబ్స్టెన్స్ మొత్తం మిక్సప్ అవుతుంది. సో నేను ఈ క్యాప్ అనేది 3 టైమ్స్ రేషియో తీసుకుంటున్నా. సో దాన్ని నేను ఫస్ట్ వచ్చి ఈవెన్లీ మొత్తం నా స్కాల్ప్కి మెయిన్ ఫోకస్ పెడుతున్నా. సో స్కాల్ప్లో అప్లై చేసిన తర్వాత ఏదైతే ఆయిల్ మిగులుతుందో దాంతో నేను మొత్తం హెయిర్ అంతా రాసుకొని బంద్ చేసుకుంటాను అనమాట. ఇది నా అప్లికేషన్ నేను చేసేది. సో మనం వచ్చి ఇప్పుడు అడ్వాంటేజ్ అండ్ డిసడ్వాంటేజ్కి వచ్చినట్లయితే ఈ 1 మంత్లో నేను అడ్వాంటేజెస్ ఏమేమి చూసానంటే, సో మీరు లెంత్ చూసినట్లయితే ఇంత అయితే ఉంది. సో లెంత్ అయితే నాకు పెద్ద పొడవు అయిపోయిందని నేను చెప్పలేను. లాస్ట్ వీడియోలో కూడా నాకు ఇంతే ఉండే, ఇప్పుడు కూడా నా లెంత్ ఇంతే ఉంది, హెయిర్ లెంత్. అండ్ గ్రోత్ విషయంలో వచ్చినట్లయితే ఇటు చూడండి. సో ఇవి నా బేబీ హెయిర్స్. సో ఇవైతే లెంత్ వస్తున్నాయి. సో మీరు ప్రతి వీడియోలో మీరు నా వీడియోస్ అన్నీ వెళ్ళి మీరు కావాలంటే చెక్ చేసుకొని చూడండి. నేను ఒక్కొక్కసారి వీడియో చేసినప్పుడు మీకు నా బేబీ హెయిర్ అనేది ఒక్కొక్క లెంత్లో ఉంటుంది. సో ఈ 1 మంత్కి అయితే ఇంత దూరం అయితే నా బేబీ హెయిర్ అనేది పెరిగింది చూడండి. సో ఇవన్నీ నా బేబీ హెయిర్లే అనమాట. సో ఇంత బేబీ హెయిర్ అయితే చూసినట్లయితే ఇంత బేబీ హెయిర్ అయితే నాకు ఈ 1 మంత్లో పెరిగిందనమాట. సో ఇది నా బేబీ హెయిర్ అప్డేట్ అనమాట. సో ఇంత అయితే నా హెయిర్ అయితే పెరిగింది. సో లెంత్ విషయంలో వస్తే పెద్ద ఏం డిఫరెన్స్ ఉంది అని చెప్పలేను. సో ఒక 1/2 ఇంచ్ అయితే పెరిగి ఉంటుందేమో అంతే. సో ఇదే అన్నమాట నేను చూసిన అడ్వాంటేజెస్ అయితే ఇది. నెక్స్ట్ డిసడ్వాంటేజ్కి వద్దాం. సో డిసడ్వాంటేజ్లో నేను ఈ 1 మంత్లో ఏం చూసానంటే, సో లాస్ట్ వీక్ అంటే ఇప్పుడు వెళ్ళిపోయింది కదా, ఈ వీక్లో నేను కొన్ని పర్సనల్ రీజన్స్ వల్ల ఎక్కువ అప్లై చేయలేకపోయాను. సో నేను ఎలా అప్లై చేస్తానంటే, సో మండే అప్లై చేసినట్లయితే ట్యూస్డే వాష్ చేస్తాను మార్నింగ్. సో వెనస్డే అనేది అలానే పెట్టుకొని మళ్ళీ వెనస్డే నైట్ రాసుకుంటాను అనమాట. మళ్ళీ థర్స్డే వాష్ చేస్తాను, మళ్ళీ ఫ్రైడే అలానే పెట్టుకొని ఫ్రైడే నైట్ పెట్టుకుంటా. సో ఇలా వీక్కి 3 టైమ్స్ అనేది నేను అప్లై చేస్తాను అనమాట. సో ఈ వీక్ ఏమైందంటే నేను 2 టైమ్స్ పెట్టుకోలేకపోయాను డ్యూ టు సమ్ పర్సనల్ రీజన్స్. సో 1 టైం అయితే అప్లై చేస్తాం. సో నేను ఈ వీక్లో ఏం అబ్జర్వ్ చేశానంటే, మీకు ముందు వీడియో నాది చెక్ చేయండి. నేను అక్కడ ఏం చెప్పానంటే, నేను ఇలా చేస్తే నా హెయిర్ ఊడట్లేదు అని చెప్పాను కదా. బట్ నేను ఈ వీక్లో ఆయిల్ అయితే పెట్టలేదు కానీ హెయిర్ వాష్ అయితే చేశాను. సో ఇలా అంటే నా హెయిర్ ఊడింది. అండ్ హెయిర్ వాష్ చేస్తున్నప్పుడు కూడా నేను కొన్ని నా హెయిర్ ఊడడం నేను అబ్జర్వ్ చేశాను. అండ్ ఈవెన్ కోమ్లో కూడా నా హెయిర్ రావడం అబ్జర్వ్ చేశాను. సో హెయిర్ అనేది ఈ వీక్లో 2 టైమ్స్ నేను వాష్ చేయకపోతే ఆయిల్ పెట్టుకొని సో నా హెయిర్ అనేది ఊడింది. కానీ మీరు అబ్జర్వ్ చేసినట్లే ఈరోజు అంటే నిన్న నైట్ నేను హెయిర్లో ఆయిల్ పెట్టుకొని ఈరోజు హెయిర్ వాష్ చేస్తే నా హెయిర్ అనేది అంత ఊడలేదు. అండ్ ఇలా చేస్తున్నా ఇప్పుడు నా హెయిర్ అంత ఊడట్లేదు. సో ఊడట్లేదు కానీ హెయిర్లో ఆయిల్ లేకపోతే నేను వాష్ చేస్తే కూడా హెయిర్ ఊడుతుంది. అదే ఆయిల్ అప్లై చేసుకొని వాష్ చేస్తుంటే నా హెయిర్ ఊడట్లేదు. సో అదైతే నేను అబ్జర్వ్ చేశాను. సో నా ఇదేంటంటే ఇప్పుడు 1 మంత్కి ఇట్లా ఉంది. సో ఇంకా నేను 2 మంత్స్ యూజ్ చేస్తే ఇంకా నా హెయిర్ అనేది దీనికి అడాప్ట్ అవుతుంది. సో నేను సడన్గా వదిలేస్తే ఈ హెయిర్ ఆయిల్ సో అది నాకు
అంటే మన హెయిర్ అనేది నెక్స్ట్ ప్రోడక్ట్కి అడాప్ట్ అయిపోతుంది, నేను లేదు అనట్లేదు. సో మనం ఇంకో ఆయిల్ యూస్ చేస్తే అఫ్కోర్స్ ఆ ఆయిల్కి మన హెయిర్ అనేది అడాప్ట్ అయిపోతుంది. బట్ ఇది లైక్ ఇలా అయితే ఇది కరెక్టా కాదా నాకు కూడా అర్థం కావట్లేదు అనమాట. సో ఇదైతే నేను ఈ 1 మంత్లో ఇదైతే నేను డిసడ్వాంటేజ్ చూసాను. సో ఇప్పుడు ఇది అన్నమాట, ఇదైతే నా హానెస్ట్ రివ్యూ. సో 1 మంత్లో ఇదైతే నేను అబ్జర్వ్ చేసాను. కానీ హెయిర్ గ్రోత్ లేదా అంటే లెంత్ అయితే నాకు 1/2 ఇంచ్ పెరిగింది. అండ్ మీరు బేబీ హెయిర్స్ చూసారు, అదైతే వచ్చింది. ఇంకో డిసడ్వాంటేజెస్ ఏంటంటే నా హెయిర్ వచ్చి ఫ్రిజీ కంట్రోల్ అవ్వట్లేదు, సో ఫ్రిజ్గానే ఉంది. సో నాకైతే పర్సనలీ ఫ్రిజీనెస్ అంటే ప్రాబ్లం లేదు, ఎందుకంటే నేను మళ్ళీ దాన్ని సెట్టింగ్ అనేది చేస్తా. కానీ కొంతమందికి లైక్ ఫ్రిజీనెస్ నచ్చని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ హెయిర్కి ఎట్లా అడ్జస్ట్ అవుతుందో నాకు తెలియట్లేదు. బట్ ఒక్కటైతే నేను 100% షూర్గా చెప్తా, నాకు బేబీ హెయిర్స్ వల్ల ఫ్రంట్లో అయితే బాగా హెయిర్ అనేది గ్రోత్ ఉంది. స్కాల్ప్లో హెయిర్ అనేది ఎక్కడ మీరు తీసి చూసినా కూడా నాకు స్కాల్ప్లో అనేది హెయిర్ అనేది బాగా లైక్ చిక్కగా ఉంటుందన్నమాట. ముందు ఇట్లా చిక్కగా ఉండేది కాదు, అదైతే లైక్ ఐ కెన్ అబ్జర్వ్. సో ఎస్ గైస్, ఇది వచ్చి నా జెన్యూన్ హానెస్ట్ రివ్యూ మీకు ఇచ్చాను. సో దీన్ని బట్టి మీరు చూడండి. అండ్ ఇంకోటి చెప్తున్నా, సో నాకు ఇంకా ఆయిల్ అయితే ఉంది కాబట్టి నేను 2 మంత్స్ నేనైతే ఇంకా దీన్ని వాడతాను అని మీకు రివ్యూ ఇస్తాను. నాకు కానీ ఇంకా 2 మంత్స్లో మినిమం ఒక 3 ఇంచ్ అయినా హెయిర్ పెరిగితే కనుక నేను ఖచ్చితంగా డేర్ చేసి ఇంకో బాటిల్ అయితే నేను పర్చేస్ చేయాలనుకుంటున్నా. ఇన్ కేస్ నా హెయిర్ కనుక పెరగకపోతే అండ్ నాకు ఇలానే ఉంటే కనుక లైక్ ఆయిల్ పెడితేనే నా హెయిర్ ఉంటుంది ఊడకుండా, అండ్ పెట్టకపోతే నా హెయిర్ ఊడిపోతుంది, అలా కనుక అనిపిస్తే మటుకు నేను ఇంకో ఆయిల్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకోవట్లేదు. బికాస్ నేను చెప్పినట్లు మీకు ఫస్ట్ వీడియోలో చెప్పింటా, నేను ఇంతకుముందు లైక్ ఈ ఆయిల్ పర్చేస్ చేసే ముందు నా ఓన్ హెయిర్ ఆయిల్ యూజ్ చేసేదాన్ని, హోమ్ మేడ్ హెయిర్ ఆయిల్. దాంట్లో వచ్చి నాకు హెయిర్ గ్రోత్ కొంచెం లేట్గా వస్తున్నా, బట్ నా హెయిర్ అయితే అంత లైక్ ఇంత ఇమీడియట్గా అడాప్ట్ అయ్యేదైతే కాదు. సో అదే చెప్తున్నా, నాకు ఇంకా 2 మంత్స్లో నాకు కనుక హెయిర్ లెంత్ పెరగట్లేదు, నాకు కావాల్సిన రిజల్ట్. సో నేను దీంట్లో నా డెన్సిటీ థిక్నెస్లో అయితే ఐఎమ్ హ్యాపీ అండ్ సాటిస్ఫైడ్. బట్ గ్రోత్ విషయంలో సో నా హెయిర్ కనుక లెంత్ కనుక రావట్లేదు అనిపిస్తే మటుకు నేను ఇంకో బాటిల్ కొనాలి అనుకోవట్లేదు. ఇదైతే నా రివ్యూ అండి. నేను కూడా మీలాగే లైక్ న్యూ యూట్యూబర్ని, అండ్ నేను కూడా ఇప్పుడే ఆయిల్ని పర్చేస్ చేశాను. అండ్ నేను మీ ముందరే లైక్ లైవ్ రివ్యూ ఇస్తున్నాను. సో నాకు అనిపించిన రివ్యూ అయితే నేను ఇచ్చేసాను. సో దిస్ ఈస్ మై అప్డేట్ ఫర్ దిస్ 1 మంత్. సో ఎస్ గైస్, థ్యాంక్ యూ. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే మీరు ఏం చేయాలి, నా ఛానల్ని SLS చేయండి, సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. సో ఇలానే ఇంకో మంచి లైక్ ప్రోడక్ట్ ఉన్నా కూడా లైక్ నాకు ఆ ప్రోడక్ట్ పర్సనల్లీ నాకు నచ్చితే నేను ఇట్లా మీకు హానెస్ట్ రివ్యూస్తో ఇంకొంచెం ఫర్దర్ చాలా వీడియోస్తో వస్తాను. సో అది మీరు తెలియాలంటే ప్లీజ్ నా ఛానల్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి. సో దిస్ ఇస్ మై రివ్యూ. సో బై గైస్.